Daily. Taste the Daily. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనవేసుకుని వస్తూ రాహుల్ సీఎం రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని విమర్శిస్తూ ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గతంలో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడ్డారని గుర్తు చేశారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తూ రాహుల్ సీఎం రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని విమర్శిస్తూ ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్టు పెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గతంలో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడ్డారని గుర్తు చేశారు. పార్టీ మారినట్లు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు న్యాయస్థానాలపైన కూడా గౌరవం లేదని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి క్లారిటీగా ఏదైతే చెప్పిందో దాని బట్టి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల 5 ఎమ్మెల్యేల మీద స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని మీదనే గతంలో కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2 ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అన్నటువంటి విషయాన్ని స్పీకర్ చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యం మనం చూసాం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా వెనక్కి వేసుకొని వస్తున్నటువంటి రాహుల్ రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగున తూర్పు పొడుస్తున్నారంటూ కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే ట్వీట్ కూడా ట్వీట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కాలే యాదయ్య కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సినటువంటి స్పీకరు రాజకీయ ఒత్తిడిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఒత్తిడిలో భాగంగానే స్పీకర్ ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారని కూడా కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి. గతంలో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన ప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు నిలబడిన పాత్ర వేశారని కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పార్టీ మారినట్టు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నారంటూ కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే గోడ దూకిన ఎమ్మెల్యేలు కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విప్లవం చేసిన విషయం మనం చూసినాం. అయినా కూడా స్పీకర్ కు కనిపించట్లేదా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎందుకంటే ప్రజాకోర్టులో ఎప్పుడో మాజీలు అయిపోయారన్న విషయాన్ని కూడా గుర్తించకపోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనం అంటూ కూడా కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజా తీర్పును అవమానించినటువంటి జంపు జిల్లాలకు గడపకు వెళ్లి వారికి కాంగ్రెస్ కండోలు కప్పినటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు, ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేలు ఈరోజు ఇప్పటికే వాళ్ళు తప్పు ఏం చేయలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని స్పీకరు తన నిర్ణయం ద్వారా చెప్పారు. అదే సమయంలో గతంలో 5 ఎమ్మెల్యేల మీద కూడా ఇదే రకమైనటువంటి తీర్పు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక మిగిలిన 3 దాన నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి గాని, డాక్టర్ సంజయ్ పై కూడా వేటు పడాల్సిన పరిస్థితి ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆతృతగా ఎదురు చూస్తోంది. బట్ ఇందులో దాన నాగేందర్ మాత్రం పార్టీ మారడమే కాదు, ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి ఉదాంతాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తోంది. ఇక సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేశారు, ఎమ్మెల్యేగా ఉండి కూడా. అదే సమయంలో ఆయన పార్టీ కండవ కప్పుకోవడమే కాదు కాంగ్రెస్ గుర్తు ఓటేయాలని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ లో అఫిడవిట్ లో ఉంది. ఇవన్నీ కూడా ప్రూఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాన నాగేందర్ విషయంలో. కడియం శ్రీహరి విషయంలో అలా కూతురు కూడా
ఎంపీ టికెట్ ఇప్పించుకోవడమే కాదు, ఆయన కూడా ప్రచారం నిర్వహించారు, కాంగ్రెస్ కండువా ఒప్పుకున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. డాక్టర్ సంజయ్ కూడా పార్టీ మారినట్టుగా చాలా ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. కనుక ఈ ముగ్గురు మినాయించి స్పీకర్ 7 ఎమ్మెల్యేల మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. చర్య తీసుకున్నప్పటికీ కూడా ఆ చర్య కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పాజిటివ్ గా లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, హైకోర్టులో సరైనటువంటి రెస్పాన్స్ రాలేదని కూడా భావించారు. లీగల్ టీం కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కూడా ఫిర్యాదు చేశారు. స్పీకర్ ట్రిబ్యునల్ లో పూర్తయినటువంటి వాదనలు కూడా మనం విన్నాం. బట్ 5 ఎమ్మెల్యేల మీద పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ గతంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గాని, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అంటే పిటిషన్లు వేసినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్ గతంలో. బట్ ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గాని, శేషన్గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గాని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారినటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఇంకా ఫిరాయింపుల పిటిషన్లపై ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది. బట్ కడియం శ్రీహరిగా ఈ మధ్య కాలంలోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ ఇంతవరకు దానం నాగేందర్ మాత్రం ఆ నోటీస్ కు రిప్లై కూడా ఇవ్వలేదు. కనుక ఆయన వాళ్ళిద్దరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పీకర్ అనేది కూడా చూడాలి. అది చివరికి వచ్చే వారం 10 రోజుల్లోనే వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్య పార్టీ మారడానికి తగినటువంటి ఆధారం లేవనేటువంటి విషయాన్ని ఈ రోజు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఫైర్ అవుతుంది. త్వరలోనే హైకోర్టుకు వెళ్లి పిటిషన్ ఇవ్వనుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనుకూలంగా తీర్పు వస్తుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10 చోట్ల పోటీ చేసి ఆల్టర్నేటివ్ అభ్యర్థులను పెట్టి వాళ్ళని ఓడిస్తుంది. ఖచ్చితంగా అధిక స్థానాల్లో మేము గెలుస్తామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆశాభావంతో ఉంది. కేటీఆర్ కూడా అదే రకంగా ఇప్పుడు ట్వీట్ చేయడం కూడా మనకు అనిపిస్తుంది. హరీష్ రావు గాని, కేటీఆర్ గాని దీని మీద చాలా సీరియస్ గా ఫైర్ అవుతున్నారు. మొన్న రీసెంట్ గా 5 ఎమ్మెల్యేల విషయంలో గానీ, ఇప్పుడు 2 ఎమ్మెల్యేల విషయంలో గానీ ఎక్కడ కూడా స్పీకర్ అధికార పార్టీకి ఒత్తాసు పలికేలాగా వ్యవహరించారు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. సోదన రైట్, థ్యాంక్ యూ డాక్టర్.